Hi, I'm Dr. Anup, prosthodontist and implantologist, expert dental care, మదీనాగూడ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ డెంటల్ ఇంప్లాంట్స్ పెయిన్లెస్గా చేయొచ్చా, బ్లడ్లెస్ ఫ్లూయిడ్లో వర్క్ చేయొచ్చా, కుట్లు సూచర్స్ లేకుండా అంటే కుట్లు పడకుండా ఇంప్లాంట్ వేయొచ్చా లేదా అనేది తెలుసుకుందాం. సో చాలామంది పన్ను తీయించుకుని పన్ను కట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డెంటిస్ట్ వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్ వేయించుకోవాలి, సర్జికల్ ప్రొసీజర్ వేయించుకోవాలంటే చాలామంది భయపడిపోయి ట్రీట్మెంట్ డిలే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కామన్ ఫియర్ ఏమవుతుంది అంటే చిగురు కట్ చేస్తారు, ఎముకలోకి స్క్రూ వేస్తారు, దాని మీద కుట్లు వేస్తారు అనగానే చాలామంది ఆబ్వియస్గా ఫియర్తో ట్రీట్మెంట్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో ప్రజెంట్ లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీలో ఈ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి గైడెడ్ ఇంప్లాంట్స్ అంటే ఇన్సిషన్స్ అంటే బ్లేడ్ వాడి ఆ చిగురు కట్ చేసి లేదా మళ్ళీ ఆ చిగురిని క్లోజ్ చేయడానికి కుట్లేయడం ఇలాంటి ప్రొసీజర్స్ లేకుండా గైడెడ్ ఇంప్లాంట్స్ ద్వారా ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ఇంప్లాంట్ అనేది వేయగలుగుతాం. ఇట్లాంటి ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్లో కామన్గా నార్మల్ కన్వెన్షనల్ టెక్నిక్ అంటే ఫ్రీ హ్యాండ్తో వేసే ఇంప్లాంట్కైనా కామన్గా సిటీ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్లో ఆ సిటీ స్కాన్ అనేది తీసుకుంటాం. సిటీ స్కాన్ అనేది మనం తీసుకుని నెక్స్ట్ స్టెప్లో ఆ టీత్ని రికార్డ్ చేయడానికి ఒక సూటబుల్ ఇంప్రెషన్ తీసుకుని ఇట్లాంటి ఒక మోడల్ తయారు చేసుకుంటాం. సో ఈ మోడల్ మీద పన్ను ఏ పొజిషన్లో పెట్టాలి అంటే కామన్గా డెంటల్ టర్మ్స్లో ప్రాస్థెటిక్ ప్లానింగ్ అంటే ఫ్యూచర్లో మన పన్ను ఏ పొజిషన్లో పెడతాము అనేది కంప్యూటర్గా డిజైన్ చేసుకుని ఆ పొజిషన్ వాడుకుని ఒక గైడ్ అనేది చేసుకుంటాం. సో ఈ గైడెడ్ ద్వారా మనం చేసే ప్రొసీజర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఫ్రీ హ్యాండ్తో పోల్చుకుంటే అంటే ఫ్రీ హ్యాండ్తో ఏం చేస్తాము ఆర్ కన్వెన్షనల్ టెక్నిక్లో ఏం చేస్తామంటే ఒక కట్టించి ఓపెన్ చేసుకుని అక్కడికి ఇంప్లాంట్ వేస్తాం. సో ఈ గైడెడ్ ఇంప్లాంటాలజీలో ప్రొసీజర్ ఏంటి అంటే ఇట్లాంటి ఒక గైడ్ తయారు చేసుకుని సో ఎలాంటి కట్స్ లేకుండా ఎలాంటి ఇన్సిషన్స్ లేకుండా ఇంప్లాంట్ అనేది ఈ ఎగ్జాక్ట్ పొజిషన్ అంటే సో ఫ్యూచర్లో మన పన్ను ఎలా వస్తుందో అనేది ఒక కంప్యూటర్లో డిజైన్ చేసుకుని ఈ గైడ్ తయారు చేసుకున్నాం కాబట్టి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ అంటే ఫ్రీ హ్యాండ్తో పోల్చుకుంటే ఎగ్జాక్ట్ ఇంప్లాంట్ పొజిషన్ అనేది మనము చాలా ప్రిసైజ్గా డిజైన్ చేస్తున్నాం. కన్వెన్షనల్ టెక్నిక్తో పోల్చుకుంటే గైడెడ్ ఇంప్లాంట్స్కి ఖచ్చితంగా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయండి. సో ఎవరికైతే ఫియర్ ఉంటుందో అంటే సర్జికల్ ప్రొసీజర్కి ఫియర్ ఉంటుందో లేదా సూచర్స్కి భయం ఉంటుందో లేదా ప్రొసీజర్ అప్పుడు కొద్దిగా బ్లడ్లెస్గా ఉండాలి లేదా లెస్ పెయిన్ఫుల్గా ఉండాలి అంటే గైడెడ్ ఇంప్లాంట్ చూస్ చేసుకోవడం అనేది మంచిది. సో డెంటల్ ఇంప్లాంట్స్ వేయడానికి 2 ప్రొసీజర్స్ ఉంటాయండి. ఐదర్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అంటే ఫ్రీ హ్యాండ్ టెక్నిక్తో వేసేవి లేదా గైడెడ్ ఇంప్లాంట్స్. గైడెడ్ ఇంప్లాంట్స్తో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఎలాంటి ఇన్సిషన్స్ ఉండవు లేదా ఎలాంటి కుట్లు అవసరం లేకుండా కూడా ఈ ప్రొసీజర్ అనేది చేయగలుగుతాం. ఒక థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కన్వెన్షనల్ టెక్నిక్తో పోల్చుకుంటే గైడెడ్ ఇంప్లాంట్ ప్రొసీజర్ ఖచ్చితంగా కొద్దిగా కాస్ట్లీనే ఉంటుందండి. ఎందుకంటే ఈ గైడ్ తయారు చేసుకోవడానికి అయ్యే కాస్ట్ అనేది మీకు ఖచ్చితంగా మీ ట్రీట్మెంట్లో అనేది ఇంక్లూడ్ చేయబడుతుంది. కామన్గా ఇది సంథింగ్ బిట్వీన్ 5,000 to 10,000 లేదా 15,000 కూడా ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ బట్టి డిక్టేట్ అయి ఉంటుంది. సో ఎవరికైతే ఫియర్ ఉంటుందో సర్జికల్ ప్రొసీజర్ మీద మీ డెంటిస్ట్ మీకు గైడెడ్ ఇంప్లాంట్ ట్రైన్ అయ్యి మీకు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు గైడెడ్ ఇంప్లాంట్ చేయించుకుంటే మీకు ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ ప్రొసీజర్ ఇంకా బెటర్గా అవడం అనేది జరుగుతుంది.